తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ 2025 సంవత్సరం ముగింపులోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి మనం పూర్తి చేయాలి. కంకణం కట్టుకోండి. అవును, ఈరోజు వరకు ఎన్ని అధ్యాయాలు చదివి ముగించారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రియ కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి కుటుంబంలో తప్పకుండా కుటుంబ ఆరాధన జరిగించుకోండి. కుటుంబ ఆరాధన జరిగించుకోకుండా పడకల మీదకు వెళ్ళొద్దు. అది మనకు క్షేమకరం కాదు. కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ. మంచిది. ఈరోజు రేపు నేను ఖమ్మం పట్టణానికి వస్తూ ఉన్నాను. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సోమవారం, మంగళవారం ఖమ్మం పట్టణంలో ఉంటాను. బుధవారం మనకి ఇక్కడ బైబిల్ స్టడీ. గురువారం మేబీ కృష్ణా జిల్లా అనుకుంటా, కృత్తివెన్ను అనే ప్రాంతానికి వస్తున్నాను. శుక్రవారం ఆకివీడి దగ్గర చిన్న కాపవరం అనే స్థలంలో మీటింగ్కి వస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ప్రకటించిన స్థలాలు మీకు దగ్గరైతే మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేసి మీరు కుటుంబాలుగా ఈ మీటింగ్స్లో పాలుపంపులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు వీటన్నిటిని ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం మీతో మాట్లాడమని నా హృదయాన్ని పురికొల్పిన దివ్య అంశం. ఓర్చుకో, నీ ఓర్పు ఎన్నడూ వ్యర్థం కాదు మిత్రమా. అవును, మనం బ్రతుకుతున్న చోట బాధించే వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు. పరమగీతాల్లో చూస్తాం కదా, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుచున్నది అని. బిడ్డ, నువ్వు వల్లి పద్మానివైతే నీ చుట్టూతో వల్లి పద్మాలే ఉండవు. ముళ్ళ చెట్లు లాంటి వ్యక్తులు ఉంటారు. సూటిపోటి మాటలతో భర్తే కొన్ని సందర్భాల్లో నేను హింసించవచ్చు. తమ్ముడా, భార్య కొన్ని సందర్భాల్లో హింసించవచ్చు. నీ కూతురు వయసున్న కోడలే సూటిపోటి మాటలతో నేను హింసించవచ్చు. తల్లిలా ఉంటుందనుకున్న అత్తే నిన్ను హింసించవచ్చు. నువ్వు ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తున్న చోట అధికారులే ఒక ముళ్ళ చెట్టు లాంటి వారిగా మారి నిన్ను హింసించవచ్చు. హింసించే ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు మన చుట్టూతో ఉన్నప్పుడు ఈ స్థలం కాదని ఇంకో స్థలానికి వెళ్ళటం, పారిపోవటం సమస్యకు పరిష్కారం కాదు. నేనంట అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ముళ్ళ చెట్టు లాంటి వ్యక్తులు ఎదురు కాకుండా ఉంటారా? మనం బ్రతుకుతున్న ప్రతి చోట ముళ్ళలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు. పారిపోవటం పరిష్కారం కాదు, ఓర్చుకోవటం పరిష్కారం. విన్నారా? సమస్య నీకు ఎదురైనప్పుడు ఈ స్థలం కాదని ఆ స్థలం, వీళ్ళు కాదని వాళ్ళు,
స్థలాలు మార్చటం, వ్యక్తులను మార్చటం పరిష్కారం కాదు. నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించేది ఓర్పు. ఓ భక్తుడు ఇలా అంటాడు, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి. ఎంత ఖరీదైన మాట. నిజమే, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది. మీరు అంటారు, ఎంతకాలం ఓర్చుకోవాలన్నా, ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్న ఈ భర్తని ఎంతకాలం ఓర్చుకునేదన్న ఈ పరిస్థితులు ఓర్చుకునే మీరు అంటారు, ఓర్చుకునే వాళ్ళకి తెలుస్తుందన్న బాధ. నేను కాదంటలేదే, ఓర్పు అనే విత్తనం చేదుగానే ఉంటుంది సుమి. అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి, మాధుర్యంగా ఉంటాయి. అందుకని ప్రసంగిలో చూస్తాం కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తాయి కదా. బిడ్డ, నీ భవిష్యత్తులో నీకు ద్రోహం జరగకుండా ఉండాలంటే, నీ ఉద్యోగ స్థలంలో నీకు ద్రోహం జరగకుండా ఉండాలంటే ఓర్పు బలమైన ఆయుధం. చాలామంది వ్యక్తుల జీవితాల్లో ప్రార్థనాపరులుగా బ్రతుకుతారు, కానీ ఓర్పు లేని వారిగా జీవిస్తారు. ప్రార్థన కట్టేదే, కానీ ఓర్పు లేని తనాన్ని బట్టి ఆ ప్రార్థనా శక్తి నిర్వీర్యమైపోయి, తొందరపాటుతనాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చెల్లి, ఈ వర్తమానం దేవుడు వినిపించాడంటే, ఒకవేళ భర్త నిన్ను హింసించాడేమో, హింసించేవాడేమో, ఒక అన్నగా చెప్తున్నాను రా, ఓ తండ్రిగా చెప్తున్నా, ఓర్చుకో. కుటుంబంలో నిన్ను బాధించే వాళ్ళు ఎక్కువైపోయారా, ఓర్చుకో. ఎలాంటి ఓర్పు మనకు ఉండాలి? అసలు మనిషికి అంతటి ఓర్పు ఎలా వస్తుంది? ఓర్పు ద్వారా మనం సాధించే విజయాలేంటి? ఓ చక్కటి లేఖన భాగం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని. దేవుని మహిమా శక్తి చేత ఒకడు బలపరచబడితే వాడట నంబర్ 1 ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉంటాడట. నంబర్ 2 దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉంటాడట. దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి ఈ ఉదయకాలం మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ గడియలో వాక్యం వింటున్న మిమ్మల్ని నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. దేవుని మహిమా శక్తి చేత నీవు బలపరచబడుదువుగాక. దేవుని మహిమ ఒకరిని ఆవరిస్తే, దేవుని మహిమ ఒకరిని కప్పుకుంటే, దేవుని మహిమ చేత ఒక వ్యక్తి యొక్క అంతరంగం ఆవరించబడితే, నీ అంతరంగం దేవుని మహిమ చేత నింపబడితే నువ్వెలా మారిపోతావో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన వాడిగా ఉంటావు. ఎంతకాలం ఓర్చుకోవాలండి అని అనవు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఓర్చుకోక ఏం చేస్తామండి? తప్పదుగా. అమెరికా అయితే ఎడాకులు ఇచ్చేవాడిని, అమెరికా అయితే ఎడాకులు ఇచ్చేదాన్ని. ఇక ఓర్చుకోక తప్పదు కదా అని ఓర్పును భారంగా ఎంచవు. దేవుని మహిమాశక్తి చేత నువ్వు బలపరచబడితే ఆ ఓర్చుకునే ఓర్పు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన వాడిగా బ్రతుకుతావు. ఆ ఓర్చుకునే జీవితాన్ని ఆనందంగా నువ్వు ఎంచుతావు. ఓర్పు ఎంత గొప్పదో చెప్పమంటారా? లేయమ్మ యాకోబును వివాహం చేసుకుంది. ఆ తర్వాత రాహేలమ్మ అడుగుపెట్టింది. యాకోబు మనసు రాహేలు మీదే ఉంది. లేయని ప్రేమించకుండానే 4 పిల్లల్ని కన్నాడు. నేనంట, ఏ భార్య అయినా ప్రపంచంలో ఎవరి తిరస్కారాన్నైనా తట్టుకోగలిగింది, కానీ భర్త తిరస్కారాన్ని తట్టుకోలేదు.
భర్త తిరస్కారాన్ని భరించలేదు. అత్తమామలు తిరస్కరించిన భార్య తట్టుకోగలదు, ఆడపడుచుల తిరస్కారాన్నైనా భార్య తట్టుకోగలదు, కానీ కట్టుకున్న భర్త తిరస్కారాన్ని ఏ భార్య తట్టుకోలేదు. లేయమ్మ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? భర్తే తిరస్కరించాడు, ప్రేమ దొరకలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? విడుదల కోరలేదా తల్లి, ఓర్చుకుందా భర్తనే. ఇవాళ కాకపోతే రేపు నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. సుమి, వాళ్ళ జీవితంలో రాహేలు వారి జీవితంలో ప్రవేశించింది. తమ్ముడు, చెల్లి, నీ సంసారంలో రాహేలు లాంటి అక్రమ సంబంధాలు నీ భర్త జీవితంలో ప్రవేశించాయా? ఈ తిరుగుబోతు భర్త నాకొద్దు అని తొందరపడి విడాకులు కోరుకోకు. లేయమ్మను కళ్ళ ముందు పెట్టుకో. ఓర్చుకుంది లేయమ్మ. లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా? మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. భర్త అక్రమ సంబంధంలో ఉంటే నేను దాన్ని సమర్థించట్లేదు సుమి, కొంచెం కాలం ఓర్చుకో. మధ్యలో వచ్చింది, మధ్యలోనే రాలిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా? చివరికి యాకోబు జీవితాంతం లేయమ్మతోనే గడిపాడు. అంతేనా? లేయమ్మ గర్భంలో నుంచి లేవీడు పుట్టుకొచ్చాడు. లేయమ్మ గర్భంలో నుంచి యోధా పుట్టుకొచ్చాడు. లేవి గోత్రంలో నుండే దైవజనుడైన మోషే, లేవి గోత్రంలో నుండే సమూయేలు, లేవి గోత్రంలో నుండే ఎజ్రా, లేవి గోత్రంలో నుండే ఫినెహాస్, అహరోను, జకరియా, బాప్తిస్మమిచ్చి యోహాను. ఏ గోత్రంలో నుంచి పుట్టారు? లేవి. లేవీడు ఎవరిలో నుంచి వచ్చాడు? లేయమ్మలో నుండి. అంతేనా? యోధా వచ్చాడు. యోధాలో నుండి మహారాజైన దావీదు, దావీదులో నుండి సొలొమోను, వారిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు వాక్యం బోధిస్తున్న నేను, మీరు, మనమందరం ఎవరిమో తెలుసా? లేయమ్మ సంతానం. ఓర్పు ఆ తల్లిలో నుండి రాజులను పుట్టించింది, యాజకులను పుట్టించింది. చెల్లి, ఓర్చుకో. రాజులను పుట్టిస్తాడు నీలో నుండి, యాజకులను పుట్టిస్తాడు నీలో నుండి. ఓర్చుకో, అద్భుతం దేవుడు జరిగిస్తాడు. ఓర్పు ఎంత గొప్పదో మన ఆరాధ్య దైవం యేసయ్యను చూసే మనం నేర్చుకుందాం. స్టెఫెను మొట్టమొదటి హతసాక్షి కదా ఆదిమ సంఘంలో. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి చూశాడు, సింహాసనం మీద నుంచి లేచి నిలవబడ్డాడు. రక్తపు మడుగుల్లో గెలగెల కొట్టుకులాడుతూ ప్రాణం విడిచినటువంటి స్టెఫెను. ఆ చావుకు సమ్మతించిన వాడెవరు? సౌలు. నేనంట, ఆ గొప్ప దేవుడు, రోషం కలిగిన దేవుడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని మాట్లాడిన దేవుడు ఒక్కసారి సౌలు మీద ఉగ్రత కొమ్మరించి బూడిద చేస్తే పోలా? చూసిన వాళ్ళంతా షహబాష్. తన పిల్లల్ని ఏమైనంటే దేవుడు సహించలేడు అని ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు కదా. దేవుడు అలా చేయలా. సౌలును దేవుడు ఓర్చుకున్నాడు. సౌలును దేవుడు ఓర్చుకున్నాడు. దేవుని ఓర్పు వ్యర్థమైందా? ఆ సౌలే పౌలుగా మారాడు. ఆ పౌలే ప్రపంచాన్ని తలకిందులు చేసి అపోస్తులుడిగా మారాడు. దేవుడే గనక తీర్పు తీర్చి ఉంటే దేవునికి అపోస్తులుడు దొరికేవాడు కాదు. అఫ్కోర్స్ ఆయన కాకపోతే 100 మందిని దేవుడు పుట్టించగలడు. కానీ ఓర్పు అనే పాఠం నేర్పేటప్పుడు దేవునికి గొప్ప అపోస్తులుడు ఎలా దొరికాడో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. తమ్ముడా, ఆ గయ్యాలి భార్య ఒకరోజు ప్రేమించే భార్యగా మారబోతుంది. ఓర్చుకో. కోపిష్ఠుడైన భర్త, ప్రతి దానికి చెయ్యెత్తి కొట్టే భర్త సాత్వికుడైన భర్తగా మారతాడు. ఓర్చుకో.
ఉద్యోగ స్థలములో టార్చర్లు పెట్టి అధికారులు ఓర్చుకో. అదే ఉద్యోగ స్థలంలో ఆ అధికారిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఓర్చుకో. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఉద్యోగానికి రిజైన్ చేయాలి, విడాకులు ఇచ్చేసేయాలి, ఈ స్థలంలో నేను ఉండను, ఇంకో చోటకు పారిపోవాలి, ప్రయత్నం చేయకో. ఓర్చుకో. అయితే నేను ఒక మాట అంట, ఓర్పు ఎలా వస్తుంది? దేవుని మహిమాశక్తి చేత ఒకడు బలపరచబడితే. రెండవది దీర్ఘశాంతం. ఏ శాంతం? శాంతము కలిగిన వాడు వివేకి. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి. దైవజనమ విన్నారు కదా, దీర్ఘశాంతం. ఈ రెండు లక్షణాలు, ఏది? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం. ఒక వ్యక్తికి ఎలా వస్తుందో చెప్పమంటారా? మరలా చెప్తాను. దేవుని మహిమా శక్తి చేత ఒకడు బలపరచబడితే. మీరు నన్ను అడగొచ్చు, అన్నా ఆ దేవుని మహిమని ఎలా పొందుకుంటాం? ఎన్నో మార్గాలు ఉన్నాయి, 2 మార్గాలు చెప్తాను. మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవటం ద్వారా, పాపాన్ని తొలగించుకున్న ఆ స్థానంలో దేవుని మహిమొచ్చి కూర్చుంటుంది. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాసింది కదా. రాజశేఖరయ్య గారు చెప్తారు, నీ హృదయంలో ఏదైనా పాపం ఉంది, ఆ పాపాన్ని తొలగించుకుంటే పాపం తొలగించబడిన స్థానంలో దేవుని మహిమొచ్చి కూర్చుంటుందట. అవును, పాపిష్టోడు ఎప్పుడు కోపిష్టోడిగా ఉంటాడు, పాపిష్టోడు ఎప్పుడు గర్విష్టోడిగా ఉంటాడు. నీ పాపిష్టితనాన్ని తొలగించుకుంటే పాపం తొలగించబడే కొలది దేవుని మహిమొచ్చి కూర్చుంటుంది. ఆ మహిమ ఆనందముతో కూడిన ఓర్పు నీకు దయచేస్తుంది. ఆమేన్. రెండో మాట చెప్పమంటారా? ఒక వ్యక్తి ఎంత ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో ఆ ప్రార్థన దేవుని మహిమను అనుభవించడానికి కారణమైంది. వాస్తవంగా మోషే కోపిష్ట ఆయన. భూమి మీద ఉన్న సకల జనులలో మిక్కిలి సాత్వికుడిగా మారాడు. ఎలా? సినాయి పర్వతం మీద 40 రోజులు ప్రార్థనలు గడిపాడు కదా. ఆ ప్రార్థనలో నుంచి దిగొచ్చేటప్పుడు మోషే ముఖం మహిమతో ప్రకాశించిందట. ఆ మహిమ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతం కలిగిన వాడిగా మోషేను మార్చింది. తమ్ముడు, మోకరించి ప్రార్థన చేయి. తొందరపాటుతనం ఏ సమస్యకు పరిష్కారం కాదు. దుడుకుతనం ఏ సమస్యకు పరిష్కారం కాదు. సమస్యను మరెక్కువ తీవ్రతరం చేస్తుంది. ఓర్పు బలమైన ఆయుధం. ప్రార్థన ఎంత గొప్ప బలమైన ఆయుధమో ఓర్పు కూడా అంత బలమైన ఆయుధం. కొన్ని సందర్భాలలో ప్రార్థన నుండి ఓర్పు లేకపోతే ఒంటెద్దు పోకడైపోద్ది. నీ కుటుంబం అనే బండికి ప్రార్థన, ఓర్పు జత ఎడ్లుగా సాగిపోవాలి. యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను ఓర్చుకున్నాడుగా. యేసయ్య బ్రతికున్న దినాల్లో, సజీవునిగా ఉన్న దినాల్లో, సిలువకు అప్పగించబడక మునుపు ఈ 12 మంది శిష్యుల్లో యేసయ్య స్థాయికి తగిన శిష్యుడు ఎవరూ లేరు. ఆయన పర్వత శిఖరం, వీళ్ళ బుద్ధులు పాతాళ పంచులో ఉన్నాయి. అయినా వాళ్ళను ఓర్చుకున్నాడు. పేతురు దుడుకుతాను, యోహాను, యాకోబు అధికారాన్ని కోరుకునేవాళ్ళు, తోమా అనుమానపు మనిషి. యేసయ్య భక్తి జీవితానికి స్థాయికి తగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. వాళ్ళని చూసిరాయ్, మీరు నాకు వద్దురా, నేను మీతో ఉండనురా, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండిరా అని అనలా. వాళ్ళను ప్రభువు ఓర్చుకున్నాడు. యేసయ్య ఓర్పు వ్యర్థమైందా? ఎవరిని ఓర్చుకున్నారో ఆ అపోస్తులే భవిష్యత్ కాలంలో భూలోకాన్ని తల్లకిందులు చేసే అపోస్తులుగా మారిపోయారు. ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారిగా మారిపోయారు. తమ్ముడు, చెల్లి, సౌలును ఓర్చుకున్నాడు, అపోస్తులుడు దొరికాడు. అపోస్తులను ఓర్చుకున్నారు, భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అయ్యారు. లేయమ్మ ఓర్చుకుంది. ఎస్,
లేయమ్మ ఓర్చుకుంది. లేవీలు పుట్టుకొచ్చారు, రాజులు పుట్టుకొచ్చారు. నీ ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. మధురమైన ఫలాలు కోసుకున్నట్లుగా ఓర్పు అనే విత్తనాన్ని కొంతకాలం అనుభవించు. చెల్లి, ఓర్చుకోరా. తమ్ముడా, ఓర్చుకో, ఓర్చుకో, ఓర్చుకో. నీ ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రార్థన చేస్తాను. దేవుని మహిమాశక్తి మీ మీద కుమ్మరించబడినట్లుగా. దేవా, చక్కటి వర్తమానం ద్వారా మాట్లాడావు. ఓర్పు అనే ఆయుధం మాకు దయచేయి. ఓర్పుతో లోకాన్ని జయించే కృప దయచేయి. మా బ్రతుకులో ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పుతో అణువణువున మమ్మను నింపండి. ఆ ఓర్పు మీ మహిమ ద్వారా వస్తుంది సెలవిచ్చావు కదా. ఇదిగో ఈ గడియలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డ అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ గడియలోనే మీ మహిమ ఆ ప్రజలను దర్శించునుగాక. మీ మహిమని ప్రజలను ఆవరించునుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.